చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ పాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర దుఃఖదహనాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. గణపతి భజన ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో సాలదా ఈ జన్మ సాలదా అనే భజన పాటని కీబోర్డ్ మీద స్వరాలు నేర్చుకోవచ్చు. ఆ పరమశివుని భజన పాట ఇది చాలా మంది పాడుతూ ఉంటారు. యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన పాట అనమాట. అటువంటి పాటకి ఈరోజు స్వరాలు నేర్చుకుందాం. ఈ పాటకి రాగం శుద్ధ ధన్యాసి. నేను తీసుకున్న శృతి 1. ఒకసారి ఈ శుద్ధ ధన్యాసి రాగానే ఆవరవణ ఒకసారి చూద్దరు. మరి సా గా మా పా నీ మళ్ళీ పా సా. ఈ శుద్ధ ధన్యాసి రాగానికే ఈ ఉదయ రవిచంద్రిక రాగం అన్న ఒకటే అంటారు మిత్రులారా. అయితే ఆల్రెడీ నేను మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మొన్న. అయితే ఆ కామెంట్లో గురువుగారు ఏం చెప్పారంటే, మనం చెప్పేది కరెక్ట్ కానీ అది ఇప్పుడు అలా పలకటం లేదు, అది సాగమ పనీస ప అన్నారు తప్ప పని పస అని పూర్వకాలనే అనేవారట. అది ఇప్పుడైతే సగమ పనీస అన్నారు తప్ప అది ఈ రోజుల్లో అంటలేదని మన కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది. మీరు అది గమనించండి మిత్రులారా. అయితే పూర్వకాలం గురించి మనకు అంత అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రకారంగా మీకు ఎలా బాగుంటుందో అలా చూసుకోండి అన్నా పర్లేదు. సాకి ఒకసారి మళ్ళీ స్వరాలు చూద్దారు. ఈ సాకిలో బిట్స్ ఉంటాయి, అలాగే కార్డ్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా వస్తాయి అన్నమాట. అవి మీకు అన్నీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. శర్మాంబరాయ అనేటప్పుడు మా పాప పాప దానికి కార్డ్ ఎలా అవుతుందంటే, అంటే ఈ మానే నీని కలిపి పట్టుకోవాలన్నమాట. శివభస్మ విలేపనాయ శివభస్మ విలేపనాయ. శివభస్మ అన్నదానికి పపని విలేపనాయ అన్నదానికి దీనికి పెట్టేటంటే గాప మాని పాని. దీనికి ఇలా కోట కింద ఈ మాని నీటిని కలిపట్టుకోవాలి. పాలేక్షణాయ మణికుండల మండితాయ పాలేక్షణాయ మణికుండల మండితాయ. దీని స్వరాలు ఏంటంటే పని ని మణికుండల పపని ని మండితాయ పాపని
ఇది మొత్తం కలిపి చూస్తే పాలేక్షణాయ మణికుండల మండితాయ. దీనికి పెట్టేటంటే మణి పాసనీసా. దీనికి కార్డులాగా ఈ పానే సాన కలిపి ఇలా ఈ కోట పెట్టుకోగానే మళ్ళీ మంజీర పాదయుగళాయ. మంజీర పాదయుగళాయ. దాని స్వరాలు ఏంటంటే సా సా స ని ప ని స సా సా. దీనికి పెట్టేటంటే ఈ పాస నీగ సాగా. దీనికి కోట ఏంటంటే ఈ నీని గానే. తర్వాత జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ. దీని స్వరాలు చూద్దారు. జటాధరాయ గ గ గ గ గ 5 సార్లు గ గ గ గ గ గ మ గ మ గ స స గ మ గ మ గ స స. దుఃఖ దహనాయ దుఃఖ దహనాయ అని దుఃఖ దహనాయ అని దాని స్వరాలు ఏంటంటే నీ స స స స అని రాగంలాగా ఆ రాగం ఏంటంటే ఆ రాగం స్వరాలు ఏంటంటే నీ స ని ప మ గ స. తర్వాత నమ శివాయ నమ శివాయ. దీని స్వరాలు ఏంటంటే నమ శివాయ సని ని గ మ గ స ని గ స. ప స గ ప కోట కింద తట్టుకోవాలి. అక్కడి నుంచి పాట మొదలవుతుంది. సాకిలాగా అంటారు. ఫస్ట్ పాట మొదలయ్యేటప్పుడు స్పీడ్గా వెళ్ళాలి, సాకి తీసినప్పుడు స్లోగా వెళ్ళాలన్నమాట. సేమ్ స్వరాలు. సాలదా ఈ జన్మ సాలదా శివ కీర్తన చెయ్య ఈ జన్మ సాలదా. ఇప్పుడు ఈ సాకి అనేటప్పుడు రిథం ఏముండదో అక్కడి నుంచి రిథం మొదలవుతుంది. సాలదా ఈ జన్మ సాలదా. అక్కడి నుంచి నడక ఈ నడక నడుతుంది అనమాట. సాలదా ఈ జన్మ సాలదా. ఖండగతి జాతికి చెందిన తాళం అంటారా? ఖండగతి తాళం అంటారు అన్నమాట దీన్ని. సాలదా ఈ జన్మ సాలదా శివ కీర్తన చెయ్య ఈ జన్మ సాలదా. దీని స్వరాలు చూసినట్లయితే దీని స్వరాలు ఏంటంటే మా గమ పస మా గమ పస నిస సాస నిస నిప శివ కీర్తన చెయ్య ఈ జన్మ సాలదా. దీన్ని స్వరాలు ఏంటంటే నిస నిస నిప మాగ ఈ జన్మ సాలదా. గమప సాలదా సాలదా. నాగస అన్న పర్లేదు. గమగస సాలదా సాలదా గమగస సాలదా. ఈ రెండట్లు తీసుకున్న పర్లేదు మీరు. కైలాసవాసుని
కైలాసవాసుని గలమెత్తి కీర్తింప. దీని స్వరాలు ఏంటంటే సా సా స గ గ గ స స స స గ గ గ గ. ఈ జన్మ సాలదా అని కొంచెం హెచ్చుతాలని ఈ జన్మ సాలదా ఈ జన్మ సాలదా అని హెచ్చుతాలని ఈ జన్మ సాలదా 8 సార్లు కోట కింద ఈ జన్మ సాలదా అన్నదానికి గమ గమ గస అన్న పర్లేదు సాలదా గమ పమ గస అన్న పర్లేదు గమ ప గమ గస అన్న పర్లేదు. అప్పుడు కోట కింద 8 సార్లు ఈ పానే సానే గానే. తర్వాత ఈ జన్మ సాలదా తర్వాత ఈ జన్మ సాలదా. దీని స్వరాలు ఏంటంటే నీ సా గ స ని ప. తర్వాత దీనికి కోట ఏంటంటే రీటు. తర్వాత పా నీ. ఇది మళ్ళీ 8 సార్లు. ఈ తర్వాత ఈ జన్మ సాలదా. దీనికేమో సానే గానే పానే. ఈ జన్మ సాలదా అన్నది గమ ప గమ గస. సేమ్ ఇక్కడ అంతే. ఇక్కడ ఎలా వస్తుంది అన్నమా పల్లవికి వెళ్తుంది అనమాట. తర్వాత మ్యూజిక్ ఉంటుందా బీజిఎంకి చూద్దరు ఒకసారి. అదనమాట. ఒకసారి ఈ బీజిఎం స్వరాలు చూద్దారా. పనిసా అని సస అన్న పర్లేదు, పనిసా అని సాస అన్న పర్లేదు. ఆ టైప్ ఒకటి. అది మాన టచ్ చేయాలంటే దీన్ని మానే. పాప మగమ్మ పాప మళ్ళీ రెండోసారి మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పైస్తాలని ఈ స్వరాలు చూద్దారా. పని ని సని ని పాప మా పని ని పాప మమ్మ 2 సార్లు వస్తుంది. అది మళ్ళీ అనుకోవచ్చు అనమాట. అది గమ మా పాప సగ గమ నిస సగ సని పా మగ మా ని పా సని పా మగ మా ని పా. అదనమాట బ్యాక్గ్రౌండ్. ఇది మొత్తం చరణాలకు అన్నట్లుగా వాయించుకోవచ్చు.
మొత్తం శరణం అన్నిటికీ ప్లే చేసుకోవచ్చు. తర్వాత శరణం చూద్దారు. అయితే చరణం 2 రకాలుగా పాడతారు. ఫస్ట్ లైను ఒక లైన్ ముందు చెప్తాను, తర్వాత రెండోది ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు అందులో ఏది బాగుంటుందో తీసుకుందరు. కానీ మా భజనలో అయితే ఇదనమాట, ఇలా పాడతాం మేము. ఈ భూతి ధారణతో కరమున కపాలముతో, దీని స్వరాలు ఏంటంటే పాప పని సస ని పాప పని సస, కంఠన నాగులతో అస్థికల మాలలతో, నీ నుంచి తీసుకున్న పర్లేదు, పా నుంచి తీసుకున్న పర్లేదు. కంఠన నాగులతో పాప పని సస అన్న పర్లేదు, నీ పాప ని సస అలా తీసుకున్న పర్లేదు, మీరు పాస్ట్ని బట్టి. అస్థికల మాలలతో నీ పాప ని సస, అలాగా మా భజన స్టైల్లో అలా పాడుతున్నాడు. దాన్ని పాగాన్ని తీసుకున్నాం కదా. యూట్యూబ్లో కొంతమంది గాగాన్ని తీసుకుంటారు అనమాట. విభూతి ధారణతో కరమున కపాలముతో, విభూతి ధారణతో కరమున కపాలముతో, అలాగనమాట. దీని స్వరలో సని సాసని, కరమున కపాలముతో, కరమున కపాలముతో. దీని స్వరాలు ఏంటంటే గగగసని సాసని. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. విభూతి ధారణతో కరమున కపాలముతో, అదే సేమ్ స్వరాలు మళ్ళీ. కంఠన నాగులతో అస్థికల మాలలతో, గగసని సాసని, అస్థికలు మాలలతో, గగసని సాసని సని. అలా తీసుకున్న తర్వాత ఆకాశమంతెత్తు యాతించిన శివ, ఆకాశమంతెత్తు యాతించిన శివ. అయితే మాదైతే ఈ పాక నుంచి తీసుకుంటాం అన్నమాట శరణం మా భజనలోనే. అయితే కొన్ని యూట్యూబ్లో పాటలు చూస్తే ఇక్కడ తీసుకుంటారు, ఈ గా మీద, పై స్థాయి గా మీద. అయితే ఇక్కడ తీసుకున్నది బాగుందా లేకపోతే ఇక్కడి తీసుకునేది బాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మా భజనలో అయితే మాత్రం ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము. మీరు కామెంట్లో ఎక్కడి నుంచి బాగుందని ఎక్కువ మంది చెప్తే మేము కూడా అక్కడి నుంచి పాడే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఆ స్టైల్ ఒకటి, ఆ స్టైల్ ఒకటి, ఆ రెండిట్లో ఏది బాగుందన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. అయితే మేము ఈ పాకాన్ని తీసుకున్నాయి అన్నీ ఒకేలాగా అయిపోతున్నాయి. తర్వాత ఆకాశమంతెత్తు వ్యాప్తించిన శివ ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా. అయితే ఇక్కడి నుంచి తీసుకున్న శరణానికే మంచి అందంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు అది దీని స్వరాలు ఏంటంటే ఆకాశమంతెత్తు వ్యాప్తించిన శివ, పాప పని ని గగసని సస. తర్వాత ఇంకా పైస్థాయిలోని అన్ని లోకాలను పాలించు పరమేశ, పైస్థాయిలోని గమ గమ మమ పాలించు పరమేశ, గమ గసని సస పాలించు పరమేశ. తర్వాత నా మదిలో నీవయ్య శ్రీశైలమల్లేశ, గమగస నీవయ్య సాగసని సాగసని శ్రీశైలమల్లేశ, శ్రీశైలమల్లేశ. పని నిసని పమగ, పని నిసని పమగ. మళ్ళీ అక్కడి నుంచి పల్లవి.
ఉన్న శరణం కూడా సేమ్ స్వరాలే. మీరు పై స్థాయి తీసుకున్నా కింద స్థాయి తీసుకున్నా వేదముతో కానీ నాదముతో కానీ అర్చనతో కానీ జపతపముతో కానీ అది పై నుంచి తీసుకున్నట్లయితే గాగా నుంచి వేదముతో కానీ నాదముతో కానీ అర్చనతో కానీ జపతపముతో కానీ అలాగనమాట. నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లేశ, నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లేశ. అంతే. ఉన్న ఛానల్ కూడా ఇంకా అన్ని సేమ్ వస్తాయి అనమాట. అక్కడి నుంచి విశ్వమంతా విస్తరించిన పరమేశ్వరం అవుతుంది. భక్తి భావముతోటి పిలిచిన సాలయ్య. మర్చిపోయి ఇది చెప్పడం. అయితే కైలాసవాసుని అని మనం పాడతాం కదా. కొంతమంది అయితే కైలాసవాసుని గలమెత్తి కీర్తింప అని పాడతారన్నమాట. ఇది చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. కైలాసవాసుని అని మేము పాడేటప్పుడు ఇలా పాడతాం. అయితే కొంతమంది కైలాసవాసుని గలమెత్తి కీర్తింప, సాహిత్యం అదే కానీ స్వరాలు మారుతాయి అనమాట. కైలాసవాసుని గలమెత్తి కీర్తింప, ఇదే మేమైతే కైలాసవాసుని గలమెత్తి కీర్తింప. ఇక్కడ ఇది ఇలా తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఈ జన్మ చాలదన్నది మాత్రం ఇక్కడి నుంచి రావాల్సిందే. ఇక్కడి అని రావాల్సిందే. అది మాత్రం అక్కడి నుంచి కోటం అవ్వాలి కదా. ఇది మిత్రులారు ఈరోజు ఈ వీడియోలో ఈ పాటనే బాగా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూనే. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.